10 ఏళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీని రావద్దనే హక్కు బీజేపీ నేతలకు లేదన్న మంత్రి పొన్నం కేసులతో భయపెట్టేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యావత్ దేశం అంతా రాహుల్తోనే నడుస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేధించే భాగంగా అస్సాంకు సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. అయినా రాహుల్ గాంధీ గారు తన దశను వదిలిపెట్టడు. భారతీయ జనతా పార్టీ అన్ని వేధింపులు గురి చేసిన, గతంలో గుజరాత్కు సంబంధించి ఆయనను డిస్క్వాలిఫై చేసినా ఎన్నడూ భయపడలేదు. తన విధానము ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాటం కొనసాగిస్తున్నట్టు వారెంబడి మొత్తం దేశ కాంగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారిని తెలంగాణకు రావద్దని. అసలు మీ రక్త పరీక్ష DNA చేసుకోండి. మీ ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా తెలంగాణను క్రిటిసైజ్ చేస్తే మాట్లాడడం చేతగాని మీరు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శాసనసభకు రాజీనామా ఇవ్వండి తప్పించుకుపోయిన మీరు తెలంగాణకు సంబంధించి ఎలా రాహుల్ గాంధీని రావద్దనే హక్కు లేదు. ఒకసారి అంతరాత్మ పరిశీలన చేసుకోండి. చేతనైతే తెలంగాణకు నిధులు తేవడానికి మీరు ఏం కృషి చేస్తారో కేంద్ర మంత్రిగా చెప్పండి. 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న అధికార ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పండి.